దావీదు ఇలాగ చెప్తున్నాడు. కీర్తనాకారుడు దావీదు రాజు, నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. ఏమంటున్నాడు దావీదు? నా అంగలార్చు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 11వ వాక్యం సెలవిస్తుంది. దావీదు ఎంతో అంగలార్చాడంట, కన్నీరు కార్చాడంట, రోధించాడంట. దేవుడు నాట్యంగా మార్చాడంట, సంతోషకరమైన ఇంటిగా ఎత్తుగా మార్చాడు. దావీదు నోటి నిండా సిరును ఉంచాడు. దావీదులో దేవుడును ఆయనను మహిమపరుచుకున్నట్టుగా దేవుడు దావీదుకి అభిషేకం వచ్చి దావీదులో నుండి దేవుని నామాను ఆయన మహిమ పొందుకున్నాడు. ఒకప్పుడు కన్నీటిగా ఉన్నంటి దావీదును, ఎడారములో గొర్రెలు కాచిన దావీదుని నాట్యంగా మార్చాడు. తన కన్నీటిని తొలగించాడు. నాట్యంగా, సంతోషకరంగా, దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, మహిమకరంగా దేవుడు దావీదుని చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు పడే బాధలు కొంతకాలమే, కొద్ది రోజులే. ఆ తర్వాత దేవుడు నాట్యంగా చిరునవ్వుగా మార్చాడు. దావీదుని దీవించిన దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, దేవుని నమ్ముకో. ఇక బాధల్లో ఉన్నావేమో, ఆ బాధలు తొలగించి దావీదుని గణపరిచిన దేవుడు నిన్ను గణపరుస్తాడు, నన్ను గణపరుస్తాడు. ఆయన ఎన్నడూ ఎవరిని అన్యవస్తులుగా చేసే దేవుడు కాదు. ఆయనను గణపరిచిన వారిని గణపరిచే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవా, నీ పరిశుద్ధమైన మాటలు మా హృదయంలో ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఆమేన్.